సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే వాళ్ళు హెచ్ఆర్‌తో క్లోజ్ యెస్. లేకపోతే యెస్. ఊరుకోరు. సో, ఈవెన్ షాప్స్‌లో కూడా ప్రెజెంట్ అదే నడుస్తుంది. మేనేజర్ దగ్గర అణిగి మణిగి ఉండి వాళ్ళు ఏమన్నా అంటే మనం పడేటట్టు ఉంటేనే ఓకే. మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. ఓకే. లేకపోతే ఎక్కడన్నా డామినేషన్ ఉంది. ఉంది. ప్రతి ఫీల్డ్‌లోనే ఉంది. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ అనేసరికి మూవీ ఫీల్డ్ అందరికీ కొంచెం చులకనగా కనిపించి దీన్ని మాత్రం ఫోకస్ చేసి హైలైట్ చేసి చూపిస్తారు. యాహ్! మీరు అలా ఫేస్ చేసారా? అంటే ఉంటాయి కదా! ప్రెషర్స్ అన్నిటిలో ఉంటాయి. ఏ యాహ్! ఫీల్డ్‌లో ప్రెషర్ లేకుండా ఉంటా యెస్. యెస్. చెప్పండి? యెస్. హ్మ్. సో, అందుకని ఆ మోడలింగ్ ఫీల్డ్ తర్వాత మీరు సీరియల్స్ యాహ్! ఫస్ట్ స్టార్టింగ్ సీరియల్స్. ఏ సీరియల్స్ చేశారండి? నేను ఫస్టు దూరదర్శన్‌లోనే 'అక్షయ కలశం' అని చెప్పేసి ఒకది చిన్న క్యారెక్టర్. అసలు ఓకే. యాక్చువల్లీ చెప్పాలంటే అందులో యాక్టింగ్ రాదు నాకు. ఓకే. చాలా పాపం వాళ్ళు నేర్పించి చేపిచ్చారు నాతో. యాహ్! యాహ్! ఈరోజు నాకు వాళ్ళు పెట్టిన ఫుడ్డే అని చెప్పొచ్చు నాకిది. అంతే అంటారా? యాహ్! సో, మీ ఆబ్వియస్‌లీ. లైఫ్‌లో ఎవరైనా థాంక్‌ఫుల్ ఉన్నారు అనంటే వాళ్ళ ఉన్నారండి. ఆళ్ళనే కాదు కొంచెం వాళ్ళు అంటే యాక్టింగ్ రాకుండా తీసుకొచ్చి ఇండస్ట్రీలోని పరిచయం చేయడం అనేది అది చాలా బిగ్ టాస్క్. యాహ్! మనకి నేర్పించి చేయించుకోవడం అంటే అప్పటికి చాలా మంది ఉన్నారు కదా! 2014 అనమాట నా స్టార్టింగ్ కెరియర్. సో, చేసిన తర్వాత ఆ సీరియల్‌లోనే నాకొక మేనేజర్ ప్రవీణ్ గారని పరిచయం అయ్యి, ఆయన మా టీవీలో అష్టాచెమ్మా సీరియల్‌కి పిలిచారు. ఓకే. అప్పటికంటే చూస్తూ చూస్తూ మనం ఉంటుంటే నేర్చుకుంటాం కదా! సో, యెస్. యెస్. అట్లాగా కొంచెం నేర్చుకున్నా. సో, ప్రెజెంట్ మీరు 'మ్యాడ్ 2' మూవీ వర్క్ చేశారని తెలిసింది. చేశా. సో, ఎలా అనిపించింది మూవీ? చాలా అండి. అసల డైరెక్టర్ గారైతే బంగారం అని చెప్తానాయన. అసల చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఎక్కడ కోపం పడడం అనేది ఆయన చూడలేదు. అండ్ చూపులో అర్థమైపోతాయి గదా! ఓకే. చాలా కూల్. చాలా మంచి డైరెక్టర్ ఆయన. సో, మీరు అంటే మోడలింగ్ నుంచి మీరు ఈ ఫీల్డ్‌లోకొచ్చారు ఇండస్ట్రీ సైడ్. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. సో, ఫస్ట్ యాహ్! ఎంటర్ అయినప్పుడు ఏమనిపించింది? అంటే చేయగలనా? చేయలేనా? అంటే అబ్ నేను యూజువల్‌గా అయితే నా లైఫ్ కోసం తప్ప నేను రేపు ఏం జరుగుతదనేది నేను ఆలోచించనండి. గో విత్ ద ఫ్లో. ఓకే. వెళ్తుంది. సో, అప్పుడు మోడలింగ్ ఫీల్డ్‌లో వస్తానని నేను అనుకోలేదు. ఇండస్ట్రీకి నేను వస్తానని అనుకోలేదు. సో, అక్కడ ఆదరించారు. ఇక్కడ ఆదరిస్తున్నారు. యాహ్! యాహ్! సో, అదే అంటారు కదా! నోరు మంచిదైతే ఊరంతా యెస్. మంచిది యెస్. అవుతదని. యాహ్! సో, ఇప్పటి వరకు కూడా నాకు అంటే ఇడియట్స్ తగిలారు. మంచి వాళ్ళు తగిలారు నాకు యాహ్! ఫీల్డ్‌లో. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు మోడల్ కాకుండా ఆర్ ఎల్స్ ఇండస్ట్రీకి రాకపోయినుంటే ప్రియ ఏమవ్వాలనుకున్నారు? నేనా? యెస్. ఎవ్వరు అడగని క్వెషన్ ఈరోజు మీరు నన్ను అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. అడిగితే చెప్దాం అనుకున్నాను. యాహ్! నాకు పైలట్ అవ్వాలంటే చాలా ఇష్టమండి. ఓకే. నాకు అంటే ఆ డ్రెస్ హైట్ అట్లా కాదు. నాకు ఆ డ్రెస్ చూస్తే ఒక సినిమా హీరోని చూసినా గూడా నేను అట్లా అవ్వను. ఓకే. నేను ఎయిర్‌పోర్ట్‌లో వెళ్తుంటుంటే అంటే నా కళ్ళకి వాళ్ళు ఎంతో అందంగా కనిపిస్తారు. ఎందుకంటే నేను ఆ ఫీల్డ్‌లోకి వెళ్ళాలనుకున్నాను. ఆ డ్రెస్ నేనేసుకుంటే ఎలా ఉంటది అని ఆ ఇష్టం మీద నాకు ఫస్ట్ పైలట్ అవ్వాలనుకున్నాను. అదర్‌వైజ్ అది కాకపోతే అట్‌లీస్ట్ క్యాబిన్ క్రూ అవుదాము అని ఓకే. ఆ ఫీల్డ్ ఇష్టం నాకు. మరైతే ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నప్పుడు అటు సైడే ఒకసారి ట్రై చేసి ఉండాల్సింది కదా! మైట్ బి అంటే నాకు ఫ్యామిలీ బర్డెన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఓకే. ఆ టైంలో కుదరలేదు. అప్పుడు మనం కోర్స్ తీసుకోవాలి కదా! అవునవును. సో, తీసుకోవాలి. ఫ్యామిలీ తరపున అంత ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ లేమనమాట. ఓకే. అందువల్ల. అంటే ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? మా ఫాదర్ హోమ్ అప్లయెన్సెస్ షాప్ ఉంది ఓకే. ఇక్కడ. మాది నాకెప్పుడైనా వస్తే అయ్యో! ష్యూర్‌గా. కానీ ఇక్కడ కాదు విలేజ్‌లో ఉంది. ఎక్కడైనా. అనకాపల్లి మాది. ఓహ్! వైజాగ్ దగ్గర. మదర్ ఏం చేస్తూ ఉంటారు? మదర్ లేరు. అచ్చచ్చ! మీ చిన్న ఏజ్‌లోనే లేదా? లేకపోతే నో. అండి. ఎంగేజ్‌కొచ్చినాకే లేరు. ఎంగేజ్‌కొచ్చాకే. ఓకే. హ్మ్. బట్ ఎంత ఎంగేజ్‌కొచ్చినా మదర్ అనేది ఆ మన లోటు లైఫ్‌లో ఎవరు చాలా ఇంపార్టెంట్. తీర్చలేరు. ఈవెన్ ఇప్పటికి అప్పుడప్పుడు గుర్తొస్తే ఏడుస్తా. ఉంటే అన్నీ షేర్ చేసుకోవటానికి బావుంటది కదా! అని. అనిపిస్తదయితే. సో, హ్మ్. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరిప్పుడు ఏదైనా అలోన్ ఫీల్ అయితే ఒక పర్సన్ అయితే చాలా ఇంపార్టెంట్. మీరలా ఈ పర్సన్ చాలు నాకు లైఫ్‌లో ఏదైనా సరే నేను షేర్ చేసుకోగలుగుతాను. లేరు. అలా ఎవ్వరు లేరు. ఎవ్వరు లేరు. లేరా? లేరు. ఉండరు కూడా. నెక్స్ట్ కమింగ్ జనరేషన్‌లో అస్సలుండరు. ఉంటారు అనుకోవడం కూడా అసలు మీరెలా చెప్పినా కూడా మీరు కూడా నమ్మొద్దు. అంటే నా లైఫ్ ఉండడం అంటే నౌ ఏ డేస్ ఎట్లా అయిపోయినాయి అంటేనండి, నీకేంటి? నాకేంటి? హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరు నాతో మాట్లాడాలి అనంటే నా వల్ల మీకేమైనా యూజ్ ఉందా? యాహ్! 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 ఫ్రెండ్‌షిప్ అనేది లేదు. ఒక రిలేషన్‌కి వాల్యూ లేదు అంటే పోను పోను కూడా తల్లి పిల్లల సంబంధం గూడా ఇట్లా మెకానికల్‌గా అయిపోతదేమో అని అవునవును. ఒక్కొక్కసారి నాకు యెస్. యెస్. భయమేస్తది. యూజువల్‌గా అందరికన్నా మదర్ లవ్ చాలా చాలా గొప్ప ప్రేమ. దేవుడి తర్వాత అమ్మ ప్రేమే హ్మ్. గొప్పది. హ్మ్. కానీ కొన్నాళ్ళకి అంటే ఈ జనరేషన్‌లోని పిల్లల్ని చూసి చూసి సరే పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదని
తల్లి ప్రేమ కూడా కల్మషం అయిపోతుందేమో అన్న భయంగా ఉంది తెలుసా. అంటే యాక్చువల్గా నేను 90s ఆ టైంలో అంటే అప్పుడున్నట్టు ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. నాకు ఊహ తెలిసిన టైంలోని చాలా హార్ట్ఫుల్గా, చాలా ఫ్రెండ్లీగా, అంటే మంచిగా మనం సాయం చేయాలి అంటే ఒకరికి అవతల నుంచి ఏమి ఎక్స్పెక్టేషన్ ఉండేది కాదు. ఇప్పుడు అట్లా కాదు, మీకేంటి నాకేంటి, మీకేంటి నాకేంటి, అంతే ఇదే నడుస్తుంది, అంత మెకానికల్. అయితే మీరు ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి జెన్యున్ గా ఉండి నాకు నీతో జెన్యున్ ఫ్రెండ్షిప్ కావాలంటే కూడా మీరు ట్రస్ట్ చేయడానికి లేదు, నమ్మను నేను అసలు, నమ్మరు. అస్సలు నమ్మను. నేను ప్రీవియస్ కూడా ఒక యాక్ట్రెస్ ని ఇంటర్వ్యూ తీసుకుంటే తను కూడా సేమ్ ఫ్రెండ్షిప్ అంటేనండి ఎంత ఫెడప్ అయిపోయి ఉండుంటే మేము మా నోట్లో నుంచి ఆన్సర్ వస్తుంది. అదే అర్థమవుతుంది. అది మీరు ఒక్కటేనా లేకపోతే మీకు సిస్టర్స్ ఆర్ బ్రదర్స్? బ్రదర్ లేడు, బ్రదర్ కూడా పాజిటివే. ఓకే. బ్రదర్ వాళ్ళ డాటర్ అండ్ సన్ కూడా నేనే టేక్ కేర్ చేస్తా ఉంటా. ఓకే. సో మీ మదర్ తీర్చలేంది మీరు? అదే అంటున్నాను, మన తల్లిదండ్రులు చేసిన కొంచెం మైనర్ మిస్టేక్స్ అన్న అవి మనం చేయకూడదు. అందుకని సో మనం అంటే దేవుడు కూడా మనకి భూమిపైకి పంపించాడంటే ఏదో ఒక మంచి పని చేయాలి కదా మనం. సో వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది పిల్లలు? వాళ్ళది దానికి 20 years. బాబు ఇక్కడ ఉంటాడు, వైజాగ్ లో ఉంటాడు, మా నాతోనే ఉంటారు. ఓకే. సో నౌ డేస్ ఎట్లా ఉన్నాయి తెలుసు కదా, కొంచెం మనం కాదు అంటే అంటే ఎవడు లైఫ్ ఇవ్వడు, కానీ నేను లైఫ్ ఇస్తాను నీకెందుకు, మదర్ ఫాదర్ లేరు కదా నేను చూసుకుంటాను అంటే ఆ ఏజ్ నమ్మే ఏజ్. ఇప్పుడు నా ఏజ్కి వస్తే వాళ్ళకి అన్ని అర్థం అవుతాయి, కానీ ఆ ఏజ్ ఏంటంటే ఎవరు మంచిగా మాట్లాడితే అదే నిజం అనుకుంటారు, కానీ అవతల వాళ్ళ అవసరానికి మాత్రమే మాట్లాడుకుంటున్నారు అన్న సంగతి వాళ్ళకి తెలియదు కదా. సో వద్దు, చేయొద్దులతే పాడైపోతారు అని చెప్పి నా దగ్గరనే పెట్టుకుంటున్నాను. ఎన్ని ఇయర్స్ నుంచి చూసుకుంటున్నారు? యాక్చువల్గా వాళ్ళ మదర్ మొన్న రీసెంట్ గా అదయ్యారు ఫెబ్లో. సో అంతకు ముందు నుంచి 2 years నుంచి నా దగ్గర జాబ్ కోసమని వచ్చింది ఇక్కడికి, జాబ్ చేద్దాము, చదువుకుంటూ జాబ్ చేద్దామని. సో ఆ జాబ్ కి రావటం అదే అంటారు, మనం ఒకటి తలుచుకుంటే దేవుడు ఒకటి తలుస్తాడని చెప్పేసి ఆ టైంలో రావటం, వాళ్ళ మదర్కి హెల్త్ బాగోపడం, ఆల్ ఆఫ్ సడన్ గా అన్ని అయిపోవటం, తను ఇంక ఇక్కడే ఉండిపోయింది. సో ఇంకా పంపించట్లేదు, ఇక్కడే నేను మంచి మ్యాచ్ చూసి పెళ్లి చేస్తాను నేనే. మరి ప్రియా గారు చేసుకోరా? అంటే నేను ప్రీవియస్ చూసాను ఒక ఇంటర్వ్యూలో మీరు మ్యారేజ్ డివోర్స్ బ్రేక్ అయిన తర్వాత ఇంకా మ్యారేజ్ రిలేషన్ అన్న తర్వాత ఇంకా ఏదన్నా మనం ఒకసారి పుడతాం, ఒకసారి పోతాం, ఒకసారి పెళ్లి చేసుకోవాలి, 10 పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అది అందం కాదు కూడా. మరి అంటే మీరు ఫేస్ చేశారు లైక్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో దెన్ మీ పాప ఎవరైతే ఉన్నారో మంచి పర్సన్ ని చూస్ చేస్తా అంటున్నారు, మేనకోడలు చూస్ చేస్తానండి. చూస్తానంటే ఇప్పుడు అంటే ఒక 100 members లోని ఒక్కరైనా మంచి వాళ్ళు ఉంటారు, కాకపోతే వాళ్ళ పేరెంట్స్ చెప్పిన దాన్ని బట్టి ఎట్లా నడుచుకుంటారు ఏంటని, అందుకే ముందు వెనక చూసి మనం మ్యారేజ్ చేస్తే మళ్ళీ బ్రేక్ అవ్వకుండా రిలేషన్ మంచిగా ఉంటారు. లైక్ మీది విన్నది ఏంటంటే 4 years లవ్, ఆ తర్వాత మ్యారేజ్ అని చెప్పేసి. అవును, 4 years లవ్, అంటే లవ్ అయినా 6 months కి మ్యారేజ్ చేసుకున్నాం, కలిసి ఉండడం 4 years ఉన్నాం. ఎందుకు అంటే ఎందుకు బ్రేక్ అయిందని చెప్పేసి? బ్రేక్ అవ్వడం ఏంటంటేనండి, యాక్చువల్గా తనకి అనుమానం ఏంటంటే ఈ మోడలింగ్ ఫీల్డ్ వల్లనే తనకి అనుమానం. సో ఇప్పుడు నవ జనరేషన్ ఎలా ఉంది అని అంటే, నేనైతే పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది ఏదో అయిపోయింది. ప్రతి మనుషులు చిన్న చిన్న పెద్ద తప్పులు చేస్తారు, అది పట్టుకొని మనం భూతద్దంలోంచి చూసి అవే మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటూ గొడవలు ఆడుకుంటే ఉన్న రిలేషన్ బ్రేక్ అయిపోతుంది. సో దానివల్ల తనకి ఒక 1 year వరకు చాలా నచ్చ చెప్పాను, అయిపోయింది ఏదో అయిపోయింది, వదిలేసే ఆ విషయాలన్నీ తేవద్దు అని. అంటే ఈ రోజు గొడవ అయితే 2 years బ్యాక్ గొడవ తీసుకొచ్చి గొడవలో కలుపుతారు. సో ఇంకా అది టార్చర్ ఎలా ఉంటుందో మీరు థింక్ చేయండి ఒకసారి. సో పగలనక రాత్రికి నిద్ర ఉండేది కాదు సరిగ్గా, ఏ టైంలో వచ్చి ఎట్లా ఏ మాట ఆడినా కూడా భయం. నేను ఓపెన్గా నా నోరిప్పి మాట్లాడలేకపోయేదాన్ని. ఇది మాట్లాడాలంటే మా పేరెంట్స్తో మాట్లాడనిచ్చేవాడు కాదు, మా బ్రదర్ వాళ్ళతో మాట్లాడనిచ్చేవాడు కాదు, ఇంట్లోంచి బయటకు వెళ్ళనిచ్చేవాడు కాదు, ఫ్రెండ్స్ని కలవనిచ్చేవాడు కాదు. సో ఇది ప్రతిదానికి అనుమానం, ఏ చిన్న గొడవతోని పెద్ద గొడవ అనమాట అది. అదేంటంటే ఒక 2-3 days తిండి మానేసి ఇంట్లో కొట్టుకొని అవి విసురుకొని అంత చిరాకు సిచ్యువేషన్ ఇంకెంతకాలం భరాయిస్తాను చెప్పండి. అలాంటిది పేషెన్స్ అనేది కొంతవరకే కదా ఉంటుంది మనకు కూడా. ఇప్పుడు ప్రెసెంట్ లవ్ ఎవరైతే లవ్ చేసినా కానీ లేకపోతే మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏమన్నా ఉందా? మ్యారేజ్ అనేది చేసుకోక ముందే ఆలోచించండి, బట్ చేసుకున్నాక విడిపోవద్దు.
నేనైతే అదే చెప్తాను. ఎందుకంటే ఒక 1 ఇయర్ ఫస్ట్ డీప్‌గా అబ్జర్వ్ చేసుకోండి ఒకరినొకరు. తొందరపడి పెళ్లి చేసుకొని అంటే మనం విడిపోతాం గానీ పేరెంట్స్ చాలా సఫర్ అవుతారండి. అవును. వాళ్ళ పరువు పోయి అండ్ నిన్న మొన్న సమంత గారు చూసారా? డైవోర్స్ అయినండి. సెకండ్ హ్యాండ్ ఇది యూజ్ అయిపోయిన మనిషి అట్లా అవును. మాట్లాడతారు. అంటే మగాడు ఎన్ని పెళ్ళిళ్ళన్నా చేసుకోవచ్చు. ఆడది వన్స్ డైవోర్స్ అయిందనంటే దాన్ని నిజంగా ఒక సెకండ్ హ్యాండ్ ఒక పీస్‌లా చూస్తారు దాన్ని. సో, అబ్బాయికి ఏం పోదు. అమ్మాయికే పోయేది. సో, జాగ్రత్తగా ఆచి తూచి పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకుంటే మాత్రం కష్టమైన నష్టమైన వాటితోనే కొంచెం బరాయించండి. అంటే మీరెందుకు విడిపోయారంటే ఇంత టార్చర్ ఉంటే వదిలేసుకోవచ్చు. Yeah, yeah. అందుకని ఒక 1 ఇయర్ అబ్జర్వ్ చేసి అప్పుడు పెళ్లి చేసుకుంటే బెటర్. ఈ 1 ఇయర్‌లో మనకు అన్నీ తెలిసిపోతాయి లోపతాపాలన్నీ. వాడి మైండ్ సెట్ అవునవును. ఏంటి, ఎలాంటి వాడు అన్నీ అర్థమవుతాయి. అవును. బిఫోర్ మ్యారేజ్‌కి మనం ఒక కొలిక్కొచ్చామనుకోండి. సో, పేరెంట్స్‌ని బాధ పెట్టే వాళ్ళం కాకుండా ఉంటామని నా ఒపీనియన్. మీరు ఇప్పుడు అన్నారు కదా లైక్ సెకండ్ మ్యారేజ్ అంటే ఆబ్వియస్లీ ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయని చెప్పేసి. అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అమ్మాయి మనిషి కాదా? లేకపోతే తనకి ఒక లవ్ కావాలి అనేది ఉండదా అనేసి అంతేనండి. మరి విన్నారా సమంత గారు చెప్పింది? విన్నా. ఎంత ఎందుకు నా లైఫ్‌లో నేనే ఫేస్ చేస్తున్నాను కదా అవంతా. అంటే ఒక్క మ్యారేజ్ విడిపోయింది అనంటే ఇప్పుడు అట్లా అయితే ఆ అబ్బాయి కూడా సెకండ్ హ్యాండ్ అవుతాడుగా. అంతే కదా. మరి వాడికి ఒక న్యాయం, మనకొక న్యాయమా? ఉమ్. ఈవెన్ నేను వదిలేసిన అబ్బాయి కూడా చక్కగా మ్యారేజ్ చేసుకున్నాడు మళ్ళా. ఈవెన్ నేను వదిలేసి ఆల్మోస్ట్ మాకు 7.5, 8 ఇయర్స్ అవుతుంది. ఓకే. 8 ఇయర్స్ అవుతుంది. నేను విడిపోయిన 1 ఇయర్‌లోనే పెళ్లి చేసేసారు వాళ్ళ అమ్మ, నాన్న. ఓకే. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మగాడు ఆడది లేకుండా ఉండలేడు. అది. ఇది మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఇందులో వాడు ఉండలేడు, మనం ఉంటాం. మన రెస్పాన్సిబిలిటీస్ యెస్. యెస్. అది అలా ఉంచుతాయి సో మనల్ని. ప్రెజెంట్ ఎలా అయిపోయినారంటే ద వే ఆఫ్ డ్రెస్ చూసేసి లేకపోతే మనం ఎలా మాట్లాడుతున్నాము. తప్పండి. మొన్న కూడా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరు కామెంట్ చేసి, "మీరు మంచి మాటలు చెప్తారు, మంచి బట్టలు ఏసుకోవచ్చు కదనంటే" బట్టలకి మనస్తత్వానికి సంబంధం ఏముంది? మనసు అనేది లోపల ఉంటది. మా అమ్మ నాన్న పెంచిన పద్ధతి బట్టి ఉంటది. నేను తిరిగే సర్కిల్ బట్టి ఉంటది. సో బట్టలు వేసుకున్నాను అంటే ఇండస్ట్రీలోని చాలా రకాల టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తాం. అవన్నీ మన ఓన్ కాదు కదండి. ఇప్పుడు నేను మ్యాట్ 2లోని అంటే రివీల్ చేయొద్దు కానీ ఒక క్యారెక్టరిజం చేశాను. అది కొంచెం మైనస్. కానీ అది క్యారెక్టర్ వరకే చూడండి. ఇది పర్సనల్ లైఫ్‌కి ఎందుకు వెళ్తారు? చాలా మంది ఏదైనా బట్టలకి వేసుకున్న బట్టలకి మనం మాట్లాడేదానికి సంబంధం లేదండి. అలానే కొంతమంది అమ్మాయిలు అంటే మేమంటే ఇండస్ట్రీలో తరపున వేసుకున్నాం. బయట అమ్మాయిలంటే ప్యాషన్. ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్ వేసుకోలేరేమో. అలానే కొంతమంది వల్గర్ గా కూడా ఉన్నారు. ఇంకా అలాంటి వాళ్ళ కోసం మనం మాట్లాడలేము. ఇంకంతే. సో అలా వాళ్ళ వల్ల మనం కూడా కొంచెం దెబ్బతింటున్నామేమో అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చాను, ఇక్కడికి చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని అన్నీ నేను రాలేను. సో సింపుల్ గా వచ్చామా, ఇంటర్వ్యూ చేసుకున్నా వెళ్ళామా అని ఉంటుంది. సో నాకు కూడా రీసెంట్లీ షర్ట్ వేసుకొచ్చినందుకు ఎందుకు వెళ్తున్నావు, నీది అది కాదు కదా, నీ ట్రెడిషనల్ కదా అని చెప్పి నాకు కూడా కామెంట్స్ వస్తూ ఉంటాయి. బట్ తప్పదు, మనం యాక్సెప్ట్ చేయాలన్నిటి. అంతే. యా. సో మీరు లైఫ్లో అంటే దీనివల్ల నా లైఫ్ చేంజ్ అయిందా అన్న టర్నింగ్ పాయింట్ ఏమన్నా ఉందా? టర్నింగ్ పాయింట్ అలా ఏం లేదని చెప్తున్నాను కదా. ఎప్పటికప్పుడు నేను అట్లా కొన్ని బ్యాడ్ మూమెంట్స్ ఉన్నాయండి చాలా. నా లైఫ్ కాదు కదా, నేను ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈవెన్ నన్ను ఇప్పుడు మీరు చూస్తున్న ప్రియాని ఒక కోవిడ్లో చూసిన ప్రియాని కంప్లీట్ నేను మదర్లా ఉంటాను. నేనున్న దానికి నేను మదర్లా ఉంటాను. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను చాలా. చాలా అంటే అది కొంచెం పర్సనల్ కానీ నిజంగా చెప్తున్నానండి. ఫ్రెండ్షిప్లో కూడా ఎవరిని బ్లైండ్గా నమ్మొద్దు. ఈ రోజు ఉండి మన పక్కనే ఉండి రేపు మనకు గోతులు తవ్వేస్తారు, తెలుసా? ఎవరిని నమ్మొద్దు. అండ్ ఫీమేల్ టు ఫీమేల్ అస్సలు నమ్మొద్దు. అది మాత్రం ట్రూ అండి. ఫీమేల్ టు ఫీమేల్ ఈ రోజు మేము అంటే ఒక అమ్మాయి చేసిన పనికి మేము ఎంత సఫర్ అవుతున్నామో అది పైన ఉన్న భగవంతుడికి మాకు మాత్రమే తెలుసు. అది స్టిల్ నా ఇప్పటికి మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాం ఫ్రెండ్షిప్ చేసిన పాపానికి. అంత నిజంగా చెప్తున్నాను. దయచేసి అమ్మాయిలతో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి, అమ్మాయిలు కూడా. అందుకే నేను ఎప్పటి నుంచి నేను ఫ్రెండ్షిప్ అందరితో కట్ చేసేసానండి. ఈవెన్ అంటే అది చెప్తున్నాను, ఇప్పటికీ కూడా మా లైఫ్ మీద పడిపోయింది అది. మేము పీక్కోలేకపోతున్నాం దాంతో, ఇప్పటికీ బయటికి రాలేకపోతున్నాం అందులో నుంచి. ఒక అమ్మాయి సరదాగా సిల్లీగా చేసిన పని తను బాగానే ఉంటది, తను హ్యాపీగా పెళ్లి చేసుకొని ఉందండి. పెళ్లి చేసుకొని పిల్లని కానది తెలుసా. అంటే ఒక ముందు వెనక ఆలోచించకుండా ఫ్యామిలీస్ అంటే హెల్ప్ చేసే చేతినే నరికేస్తారు. మనం ఎవరైతే సాయం చేస్తామో వాళ్ళ చేయినే నరికేస్తారు. సో అక్కడి నుంచి నేను
ఫ్రెండ్షిప్ కానీ మనుషుల్ని నమ్మటం కానీ కంప్లీట్గా మానేశాను. ఇంకా అస్సలు బాబోయ్, అందుకే నాకు నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా బాబోయ్ అది చాలా బ్యాడ్ మూమెంట్ నా లైఫ్లో. మీ దగ్గర పెట్స్ ఉన్నాయా? పప్పి ఉంది. ఏం పప్పి? సిజు. నేను 12 డాగ్స్ పెంచానండి ఇప్పటి వరకు. నాకు తెలిసినప్పటి నుంచి నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో కూడా చిన్నప్పుడు మేము కోడి పెంచుకుంటే దాన్ని ఎంతో ముద్దులాడుతుండే మా డాడీ, ఏంటి ఈ పశువులు పిచ్చేంటి నీకు అంటే, యానిమల్ లవర్ నేను అంతే. చాలా ఇష్టం, ఏది పెంచుకున్నా కూడా చాలా ఇష్టంగా పెంచుకుంటాను. అవి కూడా నన్ను అంతే ప్రేమిస్తాయి. అవి ఆబ్వియస్లీ మనం ఎంత లవ్ చూపిస్తే రిటర్న్ అంతే. వాటిల్లో ఉన్న ప్యూర్ లవ్ అండి అది. నిజంగా ఏం ఎక్స్పెక్ట్ చేయలేని లవ్ అది. అది మనుషుల్లో ఉంటే ఎంత బాగుండేది. చాలా బాగుంటుంది, అందరూ హ్యాపీగా ఉంటారు అట్లా. అదే కదా. సో అంటే ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి ఎవరైతే కొత్తగా రావాలనుకుంటున్నారంటే వాళ్ళకి ఏమన్నా లైక్ క్లూస్ కానీ లేకపోతే ఏమన్నా సజెషన్స్ ఏంటంటే, జాగ్రత్తగా చేసుకుంటే ఏ ఫీల్డ్ అన్నా బాగుంటుందండి. అదే చెప్తున్నాను. ఒకరిని మైనస్ పట్టుకొని అందరినీ తప్పు పట్టలేం. అలా అని ఒకరు మంచోళ్ళు ఉన్నారే అందరూ మంచోళ్ళు ఉంటారని కూడా అక్కడ మనం గ్యారంటీ ఇవ్వలేం. సో జాగ్రత్తగా చేసుకొని కష్టపడితే, మంచి కష్టపడి పైకి వస్తే లైఫ్ ఉంటుంది ఇండస్ట్రీలో. కాకపోతే కొన్ని 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 ఆచితూచి అడుగులు వేసుకుంటూ రావాలి. అంటే లైక్ సీరియల్స్లోనూ విన్నాను, లైక్ మూవీ సైడ్స్లో కూడా విన్నాను. లైక్ ఇండస్ట్రీ అంటే కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్సెస్ వస్తాయి, లేకపోతే రావు. అడిగే వాళ్ళు అడుగుతారండి, అడగడం అయితే మానరు. మరి నేను ఏమీ లేకుండా ఇప్పటి వరకు చేసుకొని వచ్చాను. ఆమె చాలా మీమ్స్ కూడా చేశారు, చేయకుండా వచ్చిందా నా పాత ఇంటర్వ్యూస్లోని అని అన్నారు. అది నాకు తెలుసు నేను చేశానా లేదా అనేది. అడగడం అడుగుతారు ఇండస్ట్రీలో, బయట అడగట్లేదా అండి? ఈవెన్ మనం రోడ్డు మీద 10 o'clock వెళ్ళిపోతే వాడు వెళ్ళిపోతున్న వాడు ఏమంటాడు, వాడు అనే మాట ఏంటి అంటే, అది వస్తావా అండి, ముక్కు మొహం తెలియలేని వాడే అడిగితే నువ్వు ఒక ఆఫర్ కోసం వెళ్తున్నాడు, వాడికి నీ మీద లస్ట్ ఉంది, అడుగుతాడు. నువ్వు నో అని చెప్తే నో, ఎస్ అంటే ఎస్. ప్రతి ఫీల్డ్లో, ఏ ఫీల్డ్లో అడగరు చెప్పండి మీరు ఒకసారి? ప్రతి ఫీల్డ్లోనే అడుగుతారు. నేను ఒక ఆమె నేమ్ అయితే చెప్పాను, బట్ తెలుసు మనకు అందరికీ నోన్ ఫేస్ తను. రీసెంట్ టైమ్స్లో కూడా నాకు ఇస్తానని చెప్పి నన్ను యూజ్ చేసుకొని నాకు ఎటువంటి ఛాన్సెస్ ఇవ్వకుండా. నువ్వెందుకు వెళ్ళావు? యూజ్ చేసుకుంటాను అంటే మగాడు 100 రకాల మాటలు చెప్తాడు, నమ్ముతావా? తెలీదా? ఇచ్చేవాడు ఎవడు అడగడండి. మీకు ఇదే చెప్తున్నాను. నేను ఇప్పుడు రవిబాబు గారు మూవీ చేస్తున్నాను ఒకటి క్యారెక్టర్. యాక్చువల్గా ఆయన మీద పాప అందరూ చాలా రూమర్, చాలా ఆర్గెంట్ పర్సన్ అని. హీఈస్ వెరీ సచ్ ఏ స్వీట్ పర్సన్. ఎంత మంచిగా వర్క్ నేర్పించి చేపిస్తారు తెలుసండి ఆయన. ఈవెన్ నేను నిన్న కూడా షూట్ చేసి వచ్చాను. ఆల్మోస్ట్ ఒక 8 takes తీసుకున్నాను. నార్మల్గా అయితే కోపిస్ట్ డైరెక్టర్లతో కూడా నేను చేశాను, మైక్లు విసిరేస్తారు. అట్లాంటిది ఆయన అలా కాదు, ప్రియా ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని ఆయనే వచ్చి నీట్గా సత్తి హెయిర్ అంతా చేసి, అంత మంచి డైరెక్టర్. ఆయన మీద ఎందుకు అంత బ్యాడ్ రూమర్ చేస్తారో నాకు ఏం అర్థం కాదు. ఫస్ట్ నాకు ఆయన ఆఫర్ ఉందని పిల్లగానే, అమ్మో ఈయన మోహన్ బాబు గారు లాగే ఈయన కూడా చాలా కోపిస్ట్ అంట, టైంకి లొకేషన్కి వెళ్ళకపోతే తిడతారంట, అది ఇది అని చెప్పారు. నో, ఆయన మీద చేసేది అదే చెప్తున్నాను. అక్కడ జరిగేది ఒకటి, ఇక్కడ వీళ్ళు స్ప్రెడ్ చేసేది ఒకటి. మనం ప్రాక్టికల్గా అనుభవిస్తేనే మనం చెప్పాలండి ఏదైనా. ఇష్టం వచ్చినట్టు ఒక్కడొక్క మాట విని ఇక్కడొక మాట విని మనం జడ్జ్మెంట్ ఇవ్వద్దు. మీరు ప్రాక్టికల్గా మీరు చూడండి, మీ దగ్గర మిస్బిహేవ్ చేస్తే అప్పుడు ఆ పర్సన్ చెడ్డని మీరు చెప్పండి. అంతేగాని నేను చెప్పాను, ఆయన చెప్పారను, ఈ కెమెరామ్యాన్ చెప్పారను అట్లా డిసైడ్ అవ్వద్దు. ప్రతి ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎదురు అబ్బాయి అమ్మాయికి కానీ ఈ పర్సన్ తో చేయాలని ఒక డ్రీమ్ అయితే ఉంటది. సో అట్లా మీ డ్రీమ్ ఎవరు? అంటే ఈ పర్సన్ తో నేను వర్క్ చేయాలి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా చిరంజీవి గారు అంటే పిచ్చి. స్వయం కృషితో వచ్చారు ఆయన. అంటే మా చిన్నప్పటి నుంచి అవే పాటలు వింటూ అవి అంటే అలా అని కాదు, కానీ ఆయనకి ఎవ్వరు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేరండి. ఎవ్వరు సపోర్ట్ చేసేవారు లేరు, అంత కష్టపడి వచ్చారు. ఆయన ఇన్స్పిరేషన్ ఆయన అందరికీ. యూజువల్గా ఆయన అంటే ఇష్టం, వర్క్ అయితే ప్రభాస్ గారితో చేయాలని చేయలేదు. చిరంజీవి గారితో అయితే చేశారా? సైరా చేశారా? ఓకే. మీ ఫస్ట్ మూవీ ఏంటండి? ఫస్ట్ మూవీ రాజా గారితోనండి, అది సరిగ్గా నేమ్ గుర్తులేదు. చిన్న క్యారెక్టర్, అందులో న్యూస్ రిపోర్టర్ గా చేశా. ఓకే. ఇప్పటి వరకు వర్క్ చేసిన మూవీస్ లో మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ? సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ అంటే యాక్చువల్గా శ్రీనివాస కళ్యాణం చాలా ఎడిటింగ్ లో ఎగిరిపోయింది మూవీ అంతా. అది మంచి మూవీ, అంటే కొంచెం ఫ్లాప్ అవ్వైంది, ఆడలేదు కాబట్టి. సో మంచి మూవీ, అది మంచి క్యారెక్టర్. అది వేర్ ఇస్ ద వెంకటలక్ష్మి కూడా త్రూ అవుట్ క్యారెక్టర్, సర్వెంట్ రోల్ అందులో.
అంటే ఇప్పటి వరకు ఎలాంటి క్యారెక్టర్స్ వచ్చాయి? లైక్ బోల్డ్ ఎక్కువ వచ్చినాయి, బోల్డ్ ఎక్కువ వస్తాయండి. Bold. అంటే గర్ల్ ఫ్రెండ్ మరీ ఓవర్ బోల్డ్ అయితే నేను ఒప్పుకోను. గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇప్పుడు పృథ్వీ గారితో నేను 2 మూవీస్ చేశాను. ఓకే. పృథ్వీ గారి గర్ల్ ఫ్రెండ్. ఓకే. బంగారు బుల్లోడు ఒకటి చేశాను. తర్వాత మొన్న ఇంకొకటి అంటే అది నేమ్ పెట్టలేదు ఇంకా. సో హాఫ్ లో ఆగిపోయింది అనమాట. అదొకటి చేశాను ఆయనతో. అంటే ఈ క్యారెక్టర్ వస్తే నాకు పక్కా నేను చేస్తా అన్న క్యారెక్టర్ ఏమైనా ఉందా మీకు? నాకు సస్పెన్స్ అండ్ థ్రిల్లర్స్ ఇష్టం. అండ్ వదిన క్యారెక్టర్ లెంతీ చేయాలని ఇష్టం. వదిన వదిన ఎందుకు వాళ్ళని ఏమంటారు, మరిదిని ఆడుకోవచ్చు అని? అలా అని కాదు. వదిన క్యారెక్టర్ అంటే లైక్ సెకండ్ మదర్ కదా. ఓకే. మదర్ రోల్స్ అప్పుడే చేయలేను ఇంకా. సో వదిన క్యారెక్టర్ చేయాలని త్రూ అవుట్. ఓకే. వదిన క్యారెక్టర్ వస్తే పక్కా వినయ్ విజయ్ రామాలో ఆమె ఉంటది కదా, స్నేహ గారు, అట్లాగా అంటే కొంచెం మంచి రోల్. ఓకే. అలాంటి రోల్ వస్తే పక్కా మీరు వర్క్ చేస్తారు. ఏ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ మీకు? అంటే ఉంటది కదా. రాజమౌళి గారితోనే చేయలేదు, ఆయనతోనే చేయలేదు. సురేందర్ రెడ్డి గారితో చేసా. ఓకే. బోయపాటి గారితో బోయపాటి గారితో చేశారు. బాలకృష్ణ గారితో వస్తే చేస్తారా? అదే చెప్తున్నానండి, ఎందుకు చెయ్యము. ఆయన అలా అందరూ అలా చూపిస్తారు. వాళ్ళు మీరు ఆన్ స్క్రీన్ లో దగ్గర సెట్ లో చూస్తే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. వాళ్ళు డౌన్ టు ఎర్త్ పర్సన్స్. అంత పెద్ద హీరోలు మన ఏ మాత్రం యాటిట్యూడ్లు ఉండవు. మీరు వన్ సెట్ కి వస్తే తెలుస్తుంది. చూసాం కదా బాలకృష్ణ గారు కొంచెం అరగెంట్. ఏం కాదు. చేశారా? లేదు, చెయ్యలేదు. కానీ నాకు తెలుసు, ఎందుకంటే అలాంటి పర్సన్స్ తో 2-3 నేను వర్క్ చేశాను కాబట్టి. సో వాళ్ళ స్క్రీన్ మీద కనిపించేది ఓన్లీ మైనస్లు మాత్రమే. ఈ ట్రోలర్స్ ఉంటారు కదా, అవి తీసి హైలైట్ చేసి చూపిస్తారు. కానీ బట్ ఆన్ సెట్ లో వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ కాడి నుంచి అందరితోని మంచిగానే మాట్లాడతారు. ఓకే. అంటే నార్మల్ గా ఏ అమ్మాయిని అడిగినా మీ అంటే డ్రీమ్ ఎవరితో చేయాలంటే మోస్ట్లీ మహేష్ బాబు గారితో చేయాలి అంటారు. మరి మీరు ప్రభాస్ అన్నారు, ఎందుకు? హైట్ అలానే ఏం కాదు, ఇష్టం. ఓన్లీ ప్రభాస్, ఇంకెవరు లేరు? ఉన్నారు. అలాగే ఒకరితో ఒకరు మనం చెప్పలేం కదా. ఎవరితో ఉంటే వాళ్ళతోనే చేస్తాం. బట్ నేను హీరోలతో చేసే ఆ పీరియడ్ వెళ్ళిపోయింది. మెయిన్ పెద్ద మైనస్ ఏంది అంటే నాకు హైట్ మ్యాచ్ కాదు. అయితే ఫుల్ కామెడీ పెట్టాలి, అదర్వైజ్ లేకపోతే ఈక్వల్ గా పెట్టాలి. సో మీ లైఫ్ లో ఒకవేళ ఒక టైం వచ్చింది, ఇది నా లాస్ట్ డే, ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్తారు? దేవుడికి చెప్తా. దేవుడికి చెప్తారు. ఎందుకు? ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చినందుకు. అలా అని కాదు, నాకంటే లేని వాళ్ళతో పోల్చుకుంటే నన్ను బెటర్ పొజిషన్ లోనే ఉంచాడు దేవుడు. అంటే నాతో పాటు చూస్తే తిండి లేని వాళ్ళకు కూడా ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మనం బెటర్ పొజిషన్ లో ఉన్నాం కదా. సో ఎవరికి చెప్పాలి? గాడ్కే థ్యాంక్స్ చెప్పాలి. వచ్చే క్షణం మంది కాదండి. మనం ఈ రోజు ఎంత హ్యాపీగా మంచిగా తిని పడుకుంటున్నాం అంటే, ఎంతో మంది డబ్బున్నా నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే దేవుడు మనకి మంచి హెల్త్ ఇచ్చాడు, మంచి బ్యూటీ ఇచ్చాడు, మంచి ఆఫర్స్ ఇచ్చాడు, మంచి బట్టలు ఇచ్చాడు. ఇవన్నీ ఇస్తున్నందుకు మనకి థ్యాంక్స్ గాడ్కే కదా చెప్పాలి. మీరు ఇలా చెప్తుంటే నాకు వెంకటేష్ గారు గుర్తు వస్తున్నారు. ఆ మూవీలో ఆయన చెప్తారు కదా, తినడానికి తిండి. అదే అంటున్నాను, నేనైతే మనుషులకి ఏం రుణపడి లేను, నేను దేవుడికే రుణపడి ఉన్నాను. ఎవరికైనా సారీ చెప్పాలి అని అనుకుంటే? నేను అంత పెద్ద మిస్టేక్స్ ఎవరికి చేయలేదండి ఇప్పటి వరకు. తెలియక కూడా నేను తప్పు చెయ్యను. రిగ్రెట్ అయ్యే సిచ్యువేషన్? నేను అదే అంటున్నాను, ఎవరినన్నా ఇన్ కేస్ కోపం మీద ఒక మాట అన్నా హాఫ్ అన్ అవర్లో అయ్యో అనవసరంగా అన్నానేమో అని, arrogant గా మాట్లాడానేమో. ఉన్నారు కొంతమందికి, అట్లా మాట్లాడకపోతే ఇండస్ట్రీలో కుదరదండి. మనం అందరితోని స్వీట్ గా మాట్లాడితే ఇది లూజ్ అన్న టాక్ వచ్చేస్తుంది. మనం ఎవరితో ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడాలి. మిమ్మల్ని ఫస్ట్ అంతా చూస్తున్నప్పుడు ప్రియాలానే ఉన్నారు, కానీ చూసే కొద్ది వర్షాలాగా కనిపిస్తున్నారు. జబర్దస్త్ చాలా మంది అలా అన్నారు. కొంతమంది మాట్లాడుతున్నాను కదా, ఈ యాంగిల్ లో మీరు పెడుతుంటే నాకు సేమ్ అలానే కనిపిస్తున్నారు మీరు. తనలా అంటారు, కొంతమంది సమంత అలా ఉన్నాను అంటారు. ఐబ్రోస్, ఐస్ చూస్తేనేమో తనలాగా అనిపిస్తారు, నోస్ చూస్తే వర్షలాగా అనిపిస్తున్నారు. తెలుసు నాకు తను ఎవరు? వర్ష తెలుసు. వర్ష, హిమజ, మేమంతా ఒకప్పుడు ఫ్రెండ్స్. ఓకే. మళ్ళా సీరియల్ ఏమన్నా మంచి రోల్ వస్తే? నెగిటివ్ రోల్ అయితే చేస్తా. అంటే నెగిటివ్ రోల్ ఎందుకండి? మోస్ట్లీ చాలా మంది నేను సీరియల్ ఆర్టిస్ట్ అడిగితే నెగిటివ్ రోల్ చేస్తాను. నెగిటివ్ రోల్ చేస్తే మీరు తొందరగా ఎస్టాబ్లిష్ అవుతారు.
ఓకే. మీ ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ ఆమెకి వచ్చిన పేరు శోభిత సం శోభితకు వచ్చిన పేరు హీరోయిన్ కూడా రాలేదు. యెస్. ఆమె ఎప్పుడు ఏడుస్తూనే ఉంటది. సో అంటే అండి యాక్టింగ్ బాగా ఎక్కువ మనం ఫోకస్ చేసి చేయొచ్చు నెగిటివ్ రోల్. నెగెటివ్ రోల్ అయితే. ఓకే. ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటది. ఈవెన్ హీరోయిన్ రోల్ అయినా గానీ అలానే ఉంటది గదా! లైక్ ఏడవడము, కొంచెం హ్యాపీనెస్. ఈ హీరోయిన్ కి ఎక్కువ యాడ్వడమే ఉంటది. నెగిటివ్ రోల్ కనుకోండి మంచి కన్నింగ్ లుక్స్ అవన్నీ ఈరోజు అంటే మార్నింగ్ గూడా నా ఫ్రెండ్ నాతో అదే అనింది. "నువ్వు ఏడవడం నేర్చుకో అద్దం ముందుకు వెళ్ళి. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మెయిన్ లీడ్ ఎందుకు వస్తే." అవసరం లేదు, గ్లిజరిన్ అప్లై చేస్తారు ఆటోమేటిక్ అవసరం కూడా లేదండి. నా లైఫ్‌లో జరిగింది గుర్తు తెచ్చుకుని ఆటోమేటిక్‌గా అవే వచ్చేస్తాయన్నమాట. యెస్. ప్రతి ఒక్కరికి ఉంటాయండి, పాస్ట్ ప్రెసెంట్ అందరికీ ఉంటాయి. యాహ్! ఇప్పటి వరకు మీ జర్నీ చూస్తే హ్యాపీ మూమెంట్స్ కన్నా సాడ్ మూమెంట్సే ఎక్కువ అనిపిస్తున్నాయి. చాలా ఉన్నాయి. చాలా. నేను పడ్డ కష్టాలు నాకు తెలిసి ఏ ఆడపిల్ల పడి ఉండదు. సో మీరు కూడా లైక్ ప్రీవియస్ ఇంటర్వ్యూలో లైక్ సూసైడ్ అటెంప్ట్ చేసుకోపోయాను. అవన్నీ ఒకంత అండి. అంటే దేవుడు నాకు యూజువల్గా చెప్పాలి అంటే మగాడు అన్న రాత నా లైఫ్లో దేవుడు రాయలేదు. సో ఫస్ట్ ఫాదర్ లవ్ లేదు, తర్వాత మదర్ ఫాదర్ చిన్నప్పుడు సపరేట్ అయిపోయిన తర్వాత స్టెప్ మదర్ ఆవిడ పెట్టే కష్టాలు అవి ఇవన్నీ భరాయించలేక హాస్టల్ లైఫ్, ఎవరు ప్రేమ లేకుండా అక్కడ పెరిగొచ్చి దాని తర్వాత ఓకే మదర్ దగ్గరికి వచ్చాను అని అనుకుంటే ఓకే, ఎందుకంటే ఒక అటాచ్మెంట్తో ఉంటేనే అది ఫస్ట్ నుంచి ఉంటేనే మదర్ అండ్ డాటర్ ఆర్ సన్ ఆ అటాచ్మెంట్ ఉంటుంది. మన మధ్యలో ఒక దగ్గర పెరిగి అక్కడికి వస్తే అంత బాండింగ్ ఉండదు. సో అది నేను ఫేస్ చేశాను. మమ్మీ దగ్గరికి వచ్చినప్పటికీ ఓకే, ఈవెన్ నేను 16-17 ఇయర్స్ నుంచి జాబ్ చేయడం స్టార్ట్ చేశానండి. ఫస్ట్ మీ సాలరీ ఎంత అండి? అంటే ఫస్ట్ నా శాలరీ 1000 రూపీస్. ఓహ్! ఓకే. ఏం రాదు, 1000 రూపీస్. ఎందుకంటే నాకు క్లాతింగ్లోనే చాలా ఐడియా ఉంది అనమాట. నేను చేసిందే క్లాత్ షాప్లో, ఓకే. పెద్ద షోరూమ్స్లోనే చేసా. అది సేల్స్ గర్ల్ నుంచి నేను వెళ్ళింది మేనేజర్ వరకు వెళ్ళా. అక్కడికి చేశాను, జాయిన్ అయ్యాను. ఎందుకంటే నాకు చాలా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. ఎప్పటికీ జస్ట్ ఇట్లా చూసానంటే వెంటనే గుర్తుపెట్టుకుంటాను అది. దానివల్ల ఏంటంటే కన్విన్స్ చేయగలుగుతా, ఎవరినైనా కన్విన్స్ చేయగలుగుతా. సో ఆ సేల్సింగ్ స్కిల్స్ చూసి పోస్ట్ పెంచారు. సో దాని తర్వాత నేను ఆ యొక్క ఎక్స్పీరియన్స్తోనే నేను బొటెక్ స్టార్ట్ చేశాను. ఓకే. ఈవెన్ ఇప్పటికీ నాకు ఏ క్లాత్ అయినా ఇట్లా చూస్తే చెప్తాను అది ఎంతవరకు బాగుంటుంది ఏంటి అని. ఇప్పటికీ ఉందా బొటిక్? బొటిక్ తీసేసాను కోవిడ్ టైంలోని, ఊరికే రెంట్లు కట్టలేక శాలరీస్ Okay, ఇవ్వలేక తీసేసాను అనమాట. ఈవెన్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను మళ్ళీ, ఎందుకంటే వన్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తే బ్యాక్ స్టెప్ వేయొద్దు, దాంట్లోనే ఉండాలి అని. అందుకని ఎందుకంటే మేనేజ్ చేయలేమండి, హ్యాండిల్ చేయలేము అటు యాక్టింగ్ ఇటు బిజినెస్ అనేది, ఏదో ఒక దాని మీదే వెళ్ళాలి. అంటే మీకు ఇప్పుడు ప్రెసెంట్ మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కదా, దాని మీద టైం పెట్టగలరా? అందుకనే దట్టు ఎంఐ కన్వర్టెడ్ క్రిస్టియన్. ఓకే. సో అటు ఇటు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ జీసస్ లవ్ అని వస్తుంది మీరు కాల్ చేస్తే. ఎందుకని కన్వర్ట్ అవ్వాలనిపించింది? నాకు తెలిసినప్పటి నుంచి అదే చెప్తున్నాను. మమ్మీ డాడీ ఇప్పటికీ హిందూనే. ఆయన ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయన. డాడీ సాటర్డే వస్తే హోల్ డే మొత్తం ఏమీ తిన్నాడు ఆయన ఇప్పటికి కూడా. కానీ నేను మమ్మీ క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత మాది చెప్పాను కదా, నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు మమ్మీ దగ్గరికి వచ్చేసా. మమ్మీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి మమ్మీ క్రిస్టియన్ లైఫ్లోని అది చూశాను. నాకు ఏదో ఒక హ్యాపీనెస్ తెలియలేనంటే, నాకు ఎవరి ప్రేమ లేదు అన్న ఏడుస్తున్న టైంలో చర్చ్కి వెళ్ళి కూర్చుంటే ఏదో సమ్ రిలాక్సేషన్ ఉండేది నాకు. నేనున్నాను నీకు అన్న దేవుడు అన్నట్టు అనిపించేది నాకు. సో అక్కడి నుంచి ఇంకా నేను 2-3 సార్లు చచ్చి బ్రతికానండి. 2 సార్లు సివియర్ యాక్సిడెంట్స్ అయినాయి నాకు. ఒకసారి జస్ట్ చిన్న లోయలో నుంచి జస్ట్ 1 ఇంచ్లో మిస్ అయ్యాను తెలుసా, అది కంప్లీట్ లోయలో పడిపోయేదాన్ని. అప్పుడు ఒకసారి బండి మీద పడిపోయినప్పుడు మొత్తం ఈ ఫేస్ అంతా పోయింది. అప్పటికి ఇండస్ట్రీలో ఉన్నారు? నో ఇండస్ట్రీలో లేను. ఇక్కడ మీకు స్క్రాచ్ ఉంది, చిన్నప్పుడు పడిపోయినది. ఇది మొత్తం ఫేస్ అంతా పోయింది. ఆ 2 times కూడా అసలు పోవాల్సిన దాన్ని బ్రతికాను. అంటే నా వల్ల ఏదో పని ఉంది దేవుడు బతికించాడు అనుకున్నాను, ఆర్ఎల్స్ కష్టాలు పెట్టాలి అని అనుకుంటాను అని. బట్ ఉన్న దాంతో పోల్చుకుంటే నేను కొంచెం బెటర్గానే ఉన్నాను అనుకుంటున్నానండి. ఓకే. ఒక్క హ్యాపీ మూమెంట్ కూడా లేదండి లైఫ్లో? ఉంది, లేదు అని నేనేమన్నా. అదే నా కింద ఇంతమంది బతుకుతున్నారు అని అంటే, నేను ఈవెన్ 4 నేను పోషించగలుగుతున్నాను అంటే అది హ్యాపీ ఫీలే కదా. ఎస్.
ఒక 12 డాగ్స్ 12 డాగ్స్ ఉండేవి ముందు. ఇప్పటి వరకు పెంచాను అన్నాను కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఒకటే ఉంది. ఒక్కటే ఉంది. ఒకటే. అది. షిట్జూని ఎందుకు తీసుకోవాలనిపించింది అంటే గిఫ్ట్ వచ్చింది అది. ఓకే, అది గిఫ్ట్ గిఫ్ట్ వచ్చింది. వచ్చింది. లైక్ నార్మల్ గా డాగ్స్ లో ఈ డాగ్ అంటే నా ఫేవరెట్ అని చెప్పేసి. అంటే నేను పెంచలేని డాగ్ లేదండి. గోల్డెన్ రిట్రీవర్ పెంచాను, డాల్మేషన్ పెంచాను, గ్రేట్ డేన్ తెలుసా? తెలుసు గ్రేట్ డేన్ పెంచాను, జర్మన్ షెపర్డ్ పెంచాను, ల్యాబ్ పెంచాను. ల్యాబ్ అయితే ఎంత ఫ్రెండ్లీ తెలుసా అది. అవునవును. దొంగోడు వచ్చినా కూడా దా వచ్చేసే లోపలికి అని పిలుస్తుంది. ఓకే. అన్ని డాగ్స్ పెంచాను. డాష్ ఆన్ పెంచాను. ఇంకా మిగిలింది ప్రెసెంట్ ట్రెండ్ అవుతున్న చౌచో ఇవే మిగిలిన. ఇవే అవి పంచా చౌచో అంతా అది మరీ లేజీ ఫెలో తినేసి పడుకుంటది. లేదండి, స్టార్టింగ్ 1 year మన ల్యాబ్ ఎలా ఉంటది అలానే ఉంటది. హస్కీ మీద ఉంది చూద్దాం. నెక్స్ట్ అది ఒకటి ఉంది పెంచాలని. ప్రెసెంట్ మేము పెంచుతున్నాం, అంటే నా ఫ్రెండ్ కు ఉంది. కానీ చాలా ఎక్స్పెన్సివ్ అంట కదా. లేదు అస్సలు లేదు. లేదా? లేదు, సేమ్ మన ప్రీవియస్ ల్యాబ్స్ అవి ఎట్లానో సేమ్ హస్కీ కూడా అంతే. అంతేనా? కాకపోతే పెట్ ఒకటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటది కానీ రిమైనింగ్ అంతా మనది ఎట్లానో అంతే. కానీ ఒక తెలియలేని రిలాక్సేషన్ ఉంటది డాగ్స్ ఉండేసరికి. ప్రేమగా వచ్చి ఇట్లా 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 నా ఫ్రెండ్ డాగ్ ని తీసుకోవడానికి కూడా కారణం అదే. మంచి రాడ్స్ దిగాయి మా ఫ్రెండ్ కూడా. సో ఇంక ఇదంతా వద్దు, అమ్మాయిలు వద్దు, ఏం వద్దు అని చెప్పి ఒక ఫిమేల్ డాగ్ ని తెచ్చుకున్నాడు. ఒక అర్జున్ రెడ్డి 2.0. కానీ చెప్తున్నాను కదా, ఎవరి మీద కూడా పాజిటివ్ ఫీలింగే రావట్లేదండి నాకు. వీళ్ళు మంచి వాళ్ళు అన్నది ఏ మూల ఏ కొసాన 1% కూడా నాకు రావట్లేదు. మంచి వాళ్ళు అనే వాళ్ళు లేరు అసలు ఎవరు. ఎవరి స్వార్థానికి వాళ్ళు. ఎవరు అసలు మంచి వాళ్ళు అనేది ఒకవేళ ఇన్ కేస్ మీకు అనిపించినా అది జస్ట్ ముసుగు మాత్రమే. రియాలిటీ లోపల ఉంటది. అది ఒరిజినాలిటీ మనం చూసినప్పుడు మనం తట్టుకోలేం. అందుకనే నమ్మొద్దు ఫస్టే. నమ్మి బాధపడే కంటే నమ్మకుండా ఉండడమే కరెక్ట్. ఉన్నారు జెన్యున్ గా ఉండే. బేసిక్ గా నాకు అబద్ధాలు ఆడితే నచ్చదు. ఉన్నారు నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు అబద్ధాలు ఆడిన వాళ్ళతో మాత్రమే ఏ మంత్లీ వన్స్ వీక్లీ వన్స్ అన్నా వాళ్ళతో మాత్రమే ట్రావెల్ అవుతాం. కొత్త వాళ్ళతోనంటే ఫస్ట్ బాగా అబ్జర్వ్ చేస్తా. ఫ్రెండ్షిప్ లో కూడా చెప్పాను కదా, మాకు ఒక ఆమె కొట్టిన దెబ్బ అది లైఫ్ లో కోలుకోలేని దెబ్బ. మేము సో ఇప్పటికీ ఆమెని మీరు చూడడం గానీ అంటే కనిపిస్తూ ఉంటారు అక్కడక్కడ, బట్ గుర్తొస్తుంది కదండి. ఇప్పటికీ సఫర్ అవుతున్నాం కదా మేము. అందులో ఒక ఛాన్స్ వస్తే వేసేద్దాం అన్నంత కోపం అలా ఏం లేదు. ఏంటి నేను వేస్తే ఒక్క సెకండ్ తో పోతుంది. దేవుడు ఇచ్చిన పనిష్మెంట్. వెయిట్ అండ్ వాచ్. ప్రతి దానికి కర్మఫలం ఎక్కడికి పోదు. మిమ్మల్ని నేను ఈ రోజు వెళ్తూ వెళ్తూ ఒక మాటని మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోతే ఒక 1 hour తెరకు కూడా నన్ను బాధ పెట్టే వాళ్ళు రోడ్డు మీద ఎవరో ఒకరు ఉంటారు. అది నేను బ్లైండ్ గా ట్రస్ట్ చేస్తాను. ఈ రోజు మనం ఒకరి మీద అనేసామని కాదు, మేబీ ఇప్పుడు కూల్గా ఉంటది, తర్వాత ఉంటది. అది ఎలా అంటే మనం మళ్ళీ బ్యాక్ తిరిగి చూడలేం కూడా. అంత ఘోరంగా ఉంటది తెలుసా దాని ప్రతిఫలం. అది నేను నమ్ముతా. సో ఒక హ్యాపీ ఎండింగ్ ఇవ్వరా ప్లీజ్? చెప్పండి. అంటే ఇప్పటి వరకు అన్ని మీ బాధలు ఇవన్నీ విన్నాం, అనిపించింది అంటే మీ ఇన్స్టాగ్రామ్ చూస్తే అట్లా అనిపించదు, అంటే ఈ అమ్మాయి ఇన్ని బాధలు పడిందని ఎవరికి అనిపించదు. సో ఒక్క హ్యాపీ మూమెంట్ ఏదైనా ఉంటే షేర్ చేసుకుంటారా మాతో? హ్యాపీ మూమెంట్ అని అంటే ఉన్నాయి. హ్యాపీగా ఇప్పుడు ప్రెసెంట్ హ్యాపీగానే ఉన్నాను కదా. ఉన్న దాంట్లో వెళ్తూ 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 కొంతమంది పరిచయాలు చాలా హ్యాపీ మూమెంట్. కానీ ఏ పరిచయం అయినా కూడా ఎండ్ ఆఫ్ ద డేకి మళ్ళీ అది పెయినే ఉంటది. అందుకనే హ్యాపీ మూమెంట్ అని అనేది ఈ రోజు బ్రతుకుతున్నాం అంటే అది హ్యాపీ మూమెంట్. అయితే నేనైతే చెప్పేది ఏంటి అంటే ప్రెసెంట్ ఉండే వాళ్ళకి పేరెంట్స్ని బాగా చూసుకోండి. పేరెంట్స్ని మంచిగా ప్రేమించండి. ఎవరో అబ్బాయి కోసమో అమ్మాయి కోసమో పేరెంట్స్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఏ స్వార్థం లేని ప్రేమ తల్లిదండ్రులది మాత్రమే. దేవుడు ఎట్లయితే మనల్ని పుట్టించి మన లైఫ్ బాగుండాలని ఆయన ఆలోచిస్తాడో అలాగే తల్లిదండ్రులు కూడా ఒక మాట అన్నా కూడా అది మన మంచి కోసమే అంటారు. ఏ స్వార్థంతో తల్లిదండ్రులు ఒక మాట అన్నారు. సో పేరెంట్స్కి రెస్పెక్ట్ చేయండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరు చేసే చిన్న చిన్న తప్పులు వాళ్ళకి చేసినట్టు గుండె పగిలిపోతుంది. అది. సో రీసెంట్గా నేను కూడా నా బేబీది ఆర్ఫనైజ్ హోమ్లోనే చేశాను, ఓల్డ్ ఏజ్ హోమ్లో. ఎంతో మంది అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్స్, సింగిల్ పేరెంట్స్ అందరు అక్కడే ఉన్నారు. వాళ్ళ పిల్లలు వదిలేస్తే ఎవరో తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేశారంట. సో మీరు ఏదైనా ఉందా లైఫ్లో అట్లా ఒక ఆర్ఫనైజ్ని రన్ చేసి? ఉందండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ చెప్తున్నాను కదా, నా మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళ వల్ల నేను ఏమీ ముందు స్టెప్ తీసుకోలేకపోతున్నాను. లేదా నా ఫ్యూచర్ ప్లానింగ్ అయితే ఒక కెనల్స్ పెట్టాలని మంచిది,
మంచి డాగ్స్, స్ట్రీట్ డాగ్స్ కానీ అట్లా తీసుకొచ్చి వాటికి మంచిగా గ్రూమింగ్ చేసి ఒక దగ్గర పెంచాలని. అయితే లేదా ఇలాగా పెద్దవాళ్ళు ఉంటారు కదా, అన్నిటికన్నా నాకు బాగా ఇష్టమైంది తల్లిదండ్రులు లేని పిల్లల్ని చూడడం అంటే చాలా ఇష్టం అండి నాకు. నాకు అవి ఆలోచిస్తేనే కళ్ళంటే వాటర్ వచ్చేస్తుంది. తల్లిదండ్రులు లేని లైఫ్ ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా. అది నేను పడ్డాను కాబట్టి నాకు తెలుసు. ఆ పేరెంట్స్ లేని లవ్ ఎప్పటికీ ఉండకూడదు. వీలైతే అలాంటిది చూసి దేవుడి దయ వల్ల నేను ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదొక్కటే నా కోరిక. చాలా మంది వదిలేయడం జరుగుతుంది పేరెంట్స్ ని. రేపు నాకు కూడా నా బేబీ అట్లా చేయొద్దురా బాబు, అది కాదు లైఫ్. పేరెంట్స్ అంటే ఒకటండి, మీరు పేరెంట్సే వదిలేశారు అని ఎందుకు అనుకుంటున్నారు? పిల్లలు తల్లిదండ్రులను వదిలేస్తున్నారు, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎంతమందిని వదిలేయట్లేదు. అవును, వదిలేస్తున్నారు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకంటే చిన్నవాళ్ళే. నా ఫ్రెండ్స్ అందరూ, అక్క ఎంత డెడికేటెడ్గా పెంచుతున్నావు అక్క ఇంట్లో వాళ్ళందరినీ అంటే. ఎవరు ఈ రోజుల్లో చూస్తే ఒకరితో బ్రేక్ అయిపోయినా ఇంకొకరితో రిలేషన్లోకి వెళ్ళిపోయి ఆ పిల్లల్ని అమ్మాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి అంటే మరి వాళ్ళు ఇలా రౌడీలాగా రేపులు అన్నీ జరుగుతున్నాయంటే దేనికండి? మంచి చెడ్డ చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు లేకే కదా. ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్తేనే కదా వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు ఇంకొకరితో వెళ్ళుంటే వాళ్ళే నేర్చుకుంటారు. ఇంకా సమాజానికి ఏం నేర్పుతాం ఇంకా మనం? చాలా మంది కనేస్తారు, పడేస్తున్నారు. కొంతమంది కనేసి పడేస్తారు, కొంతమంది లేదు వీడితో. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, నాకు మ్యారేజ్ అయింది, నాకు బ్రేక్ అయింది. సో నేను ఆ కన్న పిల్లోడిని అక్కడ వదిలేసి వేరే వాడితో రిలేషన్లోకి వెళ్ళిపోతే వాడు ఎందుకు చూస్తాడు? వచ్చినాడు నాకు భర్త అవుతాడు కానీ వాడికి తండ్రి అవ్వడుగా. సో ఎక్కడైనా వాడు స్వార్థం ఉండి. ఇంకా అమ్మాయిలు ఉన్న మదర్స్ అయితే, ఆడపిల్లలు ఉన్న మదర్స్ ఇంకా టేక్ కేర్గా ఉండాలి. ఎందుకు అని అంటే వచ్చేవాడు ఏ రోజు వాడు రాంగ్ చూపుతో చూస్తాడో ఆ పిల్లని తెలియదు. ఎందుకంటే వాడి పిల్లోడు కాదు అది. వాళ్ళ సొంత పిల్లల్నే ఇచ్చేసే వాళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో. అట్లాంటిది ఇంకొకరికి పుట్టే వాళ్ళు ఎందుకు చేస్తారు, ఎందుకు చూస్తారు? సో మీకు లైక్ ఇన్స్టాగ్రామ్ లో చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. నేను పట్టించుకోనవన్నీ. పట్టించుకోరు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఆన్సర్ చేయాలంటే వన్ వర్డ్ లో ఏం ఆన్సర్ చేస్తారు? నేను చాలా మందికి కింద కామెంట్స్ పెడతాను కదా. ఓకే, రెస్పాండ్ అవుతూ ఉంటారు. చాలా మంది పచ్చిగా మాట్లాడినప్పుడు నేను నా మీద చేసే కామెంట్ వాడి వైఫ్కో వాడి మదర్కో చేయమంటాను. అది కథం అయిపోయింది. ఒక్క సింగిల్ వర్డ్ ఆన్సర్ చాలది. మనకి ఆ కామెంట్ సెక్షన్ లో చూస్తేనే అర్థమవుతుంది లైక్ సొసైటీ ద వే ఎలా థింక్ చేస్తున్నారు అనేసి అక్కడే అర్థమవుతుంది. ప్రతిదీ అంటే ఏ ఆడదాన్ని చూస్తే ఫస్ట్ బూత్గా ఆలోచించడమే అయిపోయిందండి నా జనరేషన్ లో. అవును, మంచిగా మెచ్యూర్డ్ గా ఆలోచించే వాళ్ళు అబోవ్ 40 వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు 20-25 వాళ్ళు ఎవ్వరూ లేరు అసలు. సగం ఇన్స్టాగ్రామ్ లో చేసే అమ్మాయిల వల్ల కూడా అట్లా తయారయ్యారు. ఆడపిల్లలు మగవాళ్ళు ఇద్దరు అలానే ఉన్నారండి. ఎవరిని అనలేము. అవును, చూస్తే రీల్స్ చూస్తే కూడా అర్థమవుతుంది. స్టార్టింగ్ లో బాగానే ఉన్నాయి కానీ ఇంకా పోన్ చాలా ఘోరంగా అవుతున్నాయి. ఎస్, థ్యాంక్ యూ ప్రియా గారు, మీ టైం మాకు చాలా వాల్యుబుల్ టైం ని మాకు ఇచ్చారు. నిజంగా చాలా పనులు ఉన్నాయి ఈ రోజు. అదే అర్థమవుతుంది. నిజంగా మీరు కూడా ఒక ఫీమేల్ కాబట్టి మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేయాలి కాబట్టి నా పనులన్నీ పక్కన పెట్టి నేను. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా గారు. నాకు అర్థమవుతుంది మీకు లైక్ ఇంటర్వ్యూ జరుగుతుంటే కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. ప్రియా మీ టైం ని మాకు ఇచ్చినందుకు. చూసారు కదండి, లైక్ ఫ్రంట్ పేజ్ ఒకటే చూసేసి ఏ అమ్మాయిని జడ్జ్ చేయొద్దు, దాని వెనకాల స్ట్రగుల్స్ చాలా ఉంటాయి. ప్రియా గారు కూడా తన లైఫ్ లో చాలానే స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. మీరు ఒక కామెంట్ చేసేటప్పుడైనా, ఒక అమ్మాయిని జడ్జ్ చేసేటప్పుడైనా ఆలోచించండి. ఈవెన్ అమ్మాయినే కదా అబ్బాయినైనా సరే జడ్జ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. సో ఇది ప్రియా గారి జర్నీ. అయితే నెక్స్ట్ ఇంకో ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే.